హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇలా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు పెద్దలు చాలా చాలా లైక్ చేస్తారండి. ఇవి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. ముందొక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక చిన్న కప్పుతోటి 1.5 కప్పుల వరకు మైదా పిండిని వేసుకోవాలి. అలానే ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని వేసేసుకుంటూ పిండిని సాఫ్ట్ చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. మనం పిండిని ఎంత బాగా సాఫ్ట్గా కలుపుకుంటామో మనం చేసే ఈ స్వీట్ అంత క్రిస్పీగా వస్తుందండి. ఇలా పిండిని ఒక 2-3 నిమిషాలు బాగా ఒత్తుకున్నాక దీనిపైన మూతను పెట్టేసుకొని దీన్ని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టేసుకొని దీంట్లోకి ఒక పెద్ద కప్పుతోటి 1 కప్పు వరకు షుగర్ని వేసుకున్నాను. అలానే అదే కప్పుతో పావు కప్పు వరకు వాటర్ వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా షుగర్ అంతా కలిపాక మనకు పాకం అనేది దీనికి రావాల్సిన అవసరం లేదండి. ఇలా చేతికి కొంచెం స్టిక్గా అతుక్కుంటే సరిపోతుంది. అంటే మనం గులాబ్ జామ్ పాకం చేస్తాం కదా, ఈ పాకం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇలా పాకం వచ్చాక ఇందులో పావు టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని వేసేసుకొని ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకాన్ని రెడీగా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనము ముందుగానే కలిపి పెట్టుకున్న పిండి కూడా బాగా సాఫ్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిని మనము సమాన భాగంలో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ పిండి అంతా ఒకే సైజులో రావడానికి ఒక నైఫ్తోని ఇలా కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసుకున్న ఈ పిండిని రెడీగా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేస్తున్నాను. అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేస్తున్నానండి. ఈ మైదా పిండి నెయ్యి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మైదా పిండి ప్లేస్లో మీరు కావాలంటే కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా బాగా కలిపేసుకున్నాక ఒక్కొక్క పిండి ముద్దను తీసేసుకొని ఇలా చపాతీలా రోల్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత పలచగా ఈ చపాతీలను రోల్ చేసుకోవాలి. అన్ని చపాతీలు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాక నెక్స్ట్ మనము ఒక్కొక్క చపాతీని తీసేసుకొని మనం ముందుగానే కార్న్ఫ్లోర్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ పేస్ట్ని మనం బాగా అప్లై చేయాలి. ఇలా చపాతీ మొత్తం కూడా బాగా స్ప్రెడ్ చేయాలండి. మనకు ఎక్కడ అనేది గ్యాప్స్ లేకుండా చపాతీ మొత్తం అప్లై చేయాలి. ఇప్పుడు దీనిపై కొంచెం పొడి ఫ్లోర్ని స్ప్రింకిల్ చేయాలి. నెక్స్ట్ దీని మీద ఇంకొక లేయర్ చపాతీని పెట్టేసుకొని ఫస్ట్ మనము మైదా పేస్ట్ ఎలా అయితే అప్లై చేసామో అదే విధంగా అన్ని చపాతీల మీద మైదా పేస్ట్ అలానే కొంచెం పొడి ఫ్లోర్ని చల్లేసుకొని అన్ని చపాతీలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. లాస్ట్ చపాతీ మీద కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని కొంచెం పొడి ఫ్లోర్ ఎక్కువగా చల్లుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఈ చపాతీని బాగా రోల్ చేయాలి. ఇలా ఈ చపాతీలను బాగా రోల్ చేశాక మనం లాస్ట్లో కొంచెం వాటర్ని అప్లై చేసేసుకొని బాగా అతికించాలి. దీనివలన మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని అన్నీ ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాక వీటిని ఇప్పుడు మనం ఇలా స్లోగా ప్రెస్ చేయాలండి. మరి ఎక్కువగా ప్రెస్ చేసుకుంటే ఇవి అంతా అతుక్కపోయి లేయర్స్గా రావండి. ఫ్రై చేసేటప్పుడు అన్నిట్లని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని నెక్స్ట్ వీటిని డీప్ ఫ్రై చేయడానికి ఈ ఆయిల్ అనేది నార్మల్గా హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ ఫ్రై చేసే విషయానికి వస్తే మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఇక్కడ మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదండి మనకు లేయర్స్ ఎంత చక్కగా వచ్చాయో. అలానే ఇవి ఫ్రై అవ్వడానికి ఒక 10 మినిట్స్ అయితే టైం పడుతుందండి. ఇలా బాగా ఫ్రై అయ్యాక వెంటనే మనము షుగర్ సిరప్లో డిప్ చేయాలి. ఇక్కడ మనకు షుగర్ సిరప్ కూడా కొంచెం వేడిగానే ఉండాలండి. ఈ షుగర్ సిరప్లో కూడా ఒక 1 to 2 మినిట్స్ వరకు డిప్ చేస్తే సరిపోతుంది. ఇలా 2 వైపులు తిప్పుకుంటూ 1-2 నిమిషాలు బాగా షుగర్ సిరప్ పట్టించాలి. ఒక 2 నిమిషాల తర్వాత వీటిని మనం షుగర్ సిరప్ నుంచి సపరేట్ చేయడమే. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ మొత్తం కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇవి బయట 1-2 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. ఈరోజు వీడియోలో పిల్లలకు నచ్చే విధంగా ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తానండి.
మైల్డ్ స్వీట్తో టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా లైక్ చేస్తారు. మీకు స్వీట్ తినాలనిపించినా లేదా అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపించినా ఈ బూరెల్ని ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. దీని ప్రిపరేషన్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 3/4 కప్పు వరకు ఉప్మాకి వాడే బొంబాయి రవ్వను తీసుకోండి. మరో 1/4 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ పాలు బొంబాయి రవ్వని ఓసారి ఇలా బాగా మిక్స్ చేసేసేయండి. ఇదంతా కూడా ఇలా బాగా కలిసాక దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి. 15 నిమిషాల తర్వాత మనకు రవ్వ కూడా చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు ఈ రవ్వని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. రవ్వ పాలు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లం ప్లేస్లో మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ తీసుకున్న ఈ స్వీట్నెస్ మైల్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే 1 టేబుల్ స్పూన్ పెంచి వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకోండి. మరో 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండిని వేసేసుకోండి. ఇందులోనే మరో 1/4 కప్పు వరకు పాలు వేసేసుకొని వీటిని మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి. మనం దోశ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకుంటామో ఇలా ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని వేసేసుకొని ఇందులోనే చిటికెడంత ఉప్పుని వేయండి ఫ్రెండ్స్. మనం ఏ స్వీట్లో అయినా ఇలా చిటికెడు ఉప్పు వేయడం వలన స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మనం పిండి మొత్తం కూడా 1-2 నిమిషాలు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. మనకి ఇలా జారుగా దోశ పిండి మాదిరిగా ఉండాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనము దీన్ని బూరెల కింద వేసేసుకుందాం. ఒక గరిటెడు పిండి తీసేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంట మీడియం ఫ్లేమ్లో తగ్గించుకొని ఇలా పిండిని వీడియోలో చూపించినట్టుగా ఒక్క దగ్గరే పోసేసుకోండి ఫ్రెండ్స్. మనకు అటు ఇటు పోకుండా ఉంటుంది. అలానే ఇది వెయ్యగానే తిప్పుకోవద్దండి. ఇది పైకి తేలి బూరెలా చక్కగా పొంగుతాయి. ఇక్కడ చూడండి మనకి బూరె అనేది ఎంత చక్కగా పొంగిందో మీకు చూస్తే అర్థమైపోతుంది కదా. ఇలా ఆయిల్ని పైకి తట్టుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బూరెల్ని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఆయిల్లో నుంచి సపరేట్ చేయడమేనండి. చూసారు కదండి ఎంత బాగా పొంగిందో. నేను ఇంకొకటి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. మనం చేసే ప్రతి బూరె అనేది చక్కగా పొంగుతుందండి ఈ ప్రాసెస్లో కనుక చేస్తే. అన్ని బూరెల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమేనండి. మైల్డ్ స్వీట్నెస్తో టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.